సిపిఎం పార్టీ కంది మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు ఎర్దనూరు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మంచినీటి సమస్యతో 2 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి సంబంధిత అధికారులందరికీ కూడా విన్నవించిన నేటి వరకు కూడా మంచినీటి సమస్య పరిష్కారం కాలేదు. 1వ తేదీ నాడు తూతూ మంత్రంగా గ్రామానికి మిషన్ భగీరథ నీటిని వదిలి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామానికి మంచినీళ్ళు కూడా కాపలేనటువంటి పరిస్థితులలో ప్రభుత్వ యంత్రాంగం ఉందంటే సిగ్గుచేటుగా కనిపిస్తూ ఉంది. కనుక ఈ ఇండ్ల చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కల్ని తొలగించాలి, దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడాలి. ఈ పిచ్చి మొక్కల వల్ల పాములు తేళ్లు కూడా ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని వెంటనే గ్రామ పరిపాలనా అధికారి కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, ఇతరులు ఎవరైనా సరే వెంటనే చొరవ చూపి ఈ సమస్యల నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఖాళీ బిందెలతో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గతంలో 338 సర్వే నెంబర్లో కూడా ఖాళీ ప్లేస్ ఉంది, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఆ ఇళ్ల స్థలాల కోసం ప్లేస్ అక్కడే ఉంది. ఇక్కడ పేదలు కూడా అనేక మంది కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనుక సర్వే నిర్వహించి అర్హులకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాన్ని కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.